హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. పిల్లల కోసం అయితే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. భోజనాల్లో ఎలా చేస్తారో సేమ్ అలానే అయితే చేస్తున్నాను. సేమ్ టేస్ట్ అయితే అలానే వచ్చింది. ఎలా చేయాలనేది అయితే ఈరోజు అయితే వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇక్కడైతే నేను కర్రీ కోసం అయితే పొటాటో, ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్దాము. బ్లెస్సీ పాపకి, నిస్సీ పాపకి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఒకటే రకంగా అయితే చేయను. డిఫరెంట్గా అయితే పొటాటో ఫ్రై అయితే చేస్తాను. ఈరోజు అయితే భోజనాల్లో చేసే మాదిరి అయితే చేస్తున్నాను. సేమ్ భోజనాల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ఇక్కడ నేనైతే పొటాటో అయితే కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద అయితే పెట్టాను. అదైతే పొటాటో అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కర్రీ కోసం అయితే పొటాటో ముక్కలు అయితే ఈ సైజులో కట్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఒక పొంగొస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఉడికే పని లేదు. లైట్గా ఉడికితే సరిపోతుంది. పొటాటో ఎక్కువ ఉడికినా కూడా మనకి కర్రీ చేసేటప్పుడు అయితే మెత్తగా అయిపోతుంది. కొంచెం ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకుంటాను. పొటాటో ఫ్రై కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పొటాటో ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని పొటాటో ముక్కలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను పొటాటో ముక్కలు అయితే వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. వేపుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అయితే ఉంటుంది. పొటాటో ముక్కలు అయితే ఫ్రై అయినాయి. ప్లేట్లో తీసుకుందాము. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పొటాటో ముక్కలు వేపుకున్నాం కదా, ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంటుంది. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకుని అయితే అదే ఆయిల్లోకి అయితే తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఎర్రగా వేపుకోవాలి. పొటాటో ఫ్రైలోకి తాలింపు దినుసుల టేస్ట్ అండి. మంచిగా వేపుకోవాలి. తాలింపు దినుసులు అయితే వేగినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలాగ పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే ఎర్రగా మగ్గించుకోవాలి. అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలి. ఆనియన్ ముక్కలు వేగుతూ ఉంటే మధ్యలో అయితే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి. పొటాటో ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత అయితే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేయాలి. నేనైతే 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కారాన్ని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఫైనల్లీ అందులోకి 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కర్రీ అయితే పొటాటో ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు. నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు. కొత్తిమీర ఉన్న వాళ్ళైతే కొత్తిమీర అయితే గరం మసాలా వేసుకున్న తర్వాత వేసుకోవాలి. యమ్మీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము.
యమ్మీ యమ్మీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది. ఇది రసం సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది అయితే ఈ విధంగా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా టేస్ట్ అయితే భోజనాల్లో చేసిన మాదిరి అయితే వచ్చిందండి. ఈ ప్రాసెస్లో సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, ఇంకా పిల్లలైతే ఇంకా 4 days వరకు అయితే హాలిడేస్ అండి. ఏ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫెస్టివల్స్కి అయితే 4 days అయితే హాలిడేస్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ డాడీని తీసుకుని అయితే క్యారమ్ బోర్డ్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా 4 days అయితే క్యారమ్ బోర్డ్తో అయితే ఆడతారు. బయటికి వెళ్ళారు కదా, ఇంకా క్యారమ్ బోర్డుతో పాటు ఇంకా తినటానికి అయితే స్నాక్స్ అయితే తెచ్చుకున్నారండి. బయటికి వెళ్ళారంటే ఏదో ఒకటి తేకుండా అయితే ఇంటికైతే రారు. చకోడీలు, మిక్చర్, అలాగే గోరుమిటీలు, మడత కాజా ఈ వైట్గా ఉన్నాయి కదండి, ఇవైతే బ్లెస్సీ పాపకి అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు వెళ్ళినా కూడా బ్లెస్సీ పాప కోసం అయితే ఏదైతే తెచ్చుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవైతే తెచ్చుకున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను వెయిట్ లాస్కి అయితే హాట్ వాటర్ తాగుతున్నానని. దాంట్లో వేసుకోవడానికి అయితే సీక్రెట్ పౌడర్ అయితే చెప్పాను కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే వీడియోలో అయితే చూపిస్తాను. అందుకోసమే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 grams అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఎర్రగా వేపుకోవాలండి, అంటే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మనం 100 grams జీలకర్ర అయితే వేపుకొని అయితే పక్కన పెట్టుకున్నాము. అలాగే అందులోకి అయితే 100 grams అయితే వాము అయితే వేసుకోవాలి. వాము కూడా డ్రై రోస్ట్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే వాము అయితే వేస్తున్నాను. వామును కూడా వేసి డ్రై రోస్ట్ అయితే చేస్తాను. వాము వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అందులోకి అయితే మనం 100 grams అయితే సోంపు అయితే వేసుకోవాలి. సోంపును కూడా మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. సోంపు అయితే మనకి వెయిట్ లాస్కి అయితే బాగా పనిచేస్తుందండి. అలాగే డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. జీలకర్ర, వాము, సోంపు అయితే సేమ్ క్వాంటిటీలో 100 grams అయితే తీసుకున్నాను. ఇంకా నల్ల జీలకర్ర అయితే 50 grams అయితే తీసుకోవాలి. అది కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నల్ల జీలకర్ర అయితే వేపుకుంటున్నాను. వేపుకొని అయితే పక్కన పెట్టుకొని ఇంకా మనం అయితే కొంచెం చల్లారనివ్వాలి. అలాగే అందులోకి అయితే 50 grams అయితే పిప్పళ్ళు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. నేను పిప్పళ్ళు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. జీలకర్ర, సోంపు, వాము, నల్ల జీలకర్ర అయితే కలిపి అయితే మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. కానీ సపరేట్గా పిప్పళ్ళు అయితే సపరేట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పిప్పళ్ళు అయితే వెయిట్ లాస్కి అయితే సూపర్ ఫాస్ట్గా అయితే పనిచేస్తుందండి. దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా పిప్పళ్ళు 50 grams అయితే తెచ్చారు. ఇంకా 50 grams అవి సపరేట్గా అయితే గ్రైండ్ చేస్తాను. మిగతా అన్నీ కలిపి అయితే గ్రైండ్ చేస్తాను. చల్లారిన తర్వాత వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర అయితే గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేశాను. అలాగే సపరేట్గా అయితే ఒక పిప్పళ్ళు అయితే గ్రైండ్ చేశాను. అది కూడా వేరే డబ్బాలు అయితే సపరేట్గా అయితే స్టోర్ చేశాను. ఇవైతే స్టోర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ నేను వాటర్లో అయితే జీలకర్ర, అల్లం, పసుపు వేసుకొని అయితే హీట్ చేసుకుంటాను. ఆ వాటర్లో ఇది 1 స్పూన్ అయితే ఈ పొడి వేసుకోవాలి. అలాగే లైట్గా పిప్పల పొడి అయితే వేసుకొని అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ నిమ్మకాయ వేసుకొని అయితే తాగాలండి. వెయిట్ లాస్ అయితే చాలా బాగా అవుతాము. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వెయిట్ లాస్కి అయితే ఈ పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ట్రస్ట్ మీ. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.